పాలిటిక్స్ పవర్ పెంచుకునే ఏకైక సాధనం. మనీ మాయలో జనరేషన్లు సైతం మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయాలు కలర్స్ మార్చుకుంటున్నాయి. 10 రూపాయల నోటుతో మొదలైన ఓటు రాజకీయాలు ఇప్పుడు 10,000కు చేరడాన్ని సమాజ మార్పు అందామా, నేతల నేర్పులందామా అర్థం కాని అయోమయ పరిస్థితి. కాలగమనాన కలుషితమైపోయిన రాజకీయాల్లో నవ యువకులు చేసే జిమ్మికులు మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమవుతున్నాయి. ఓదార్పుతో మొదలైన ఆకర్షణ పాదయాత్రతో ఫలదీకరణం చెందినట్టు ఫలితాలను తెచ్చిపెట్టగా ఆ ధోరణి కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఓటమి భారంతో జనంలో ఉండటానికి సమయం సందర్భాన్ని నిర్దేశించుకున్న నేత ఒకరు తనంతకు తానుగా మార్పు కోరుకుంటున్నారు. నేనేం తక్కువ కాదంటూ మరో యువనేత నయా జోష్తో మాస్టర్ ప్లాన్స్ను సిద్ధం చేసుకున్నారట. పక్కాగా పరిశీలిస్తే ఈసారి జరిగే ఎన్నికలు చారిత్రాత్మకం కానున్నాయనిపిస్తోంది. సీఎం ఎవరైనా తలపడే గేమ్ మాత్రం ధూమ్ధామే. రాజకీయాల్లో చారిత్రక మార్పును అలనాటి ఎన్టీఆర్ తెచ్చారు. చైతన్య రథంపై రాష్ట్రాన్ని చుట్టొచ్చి అధికారాన్ని అక్కున చేర్చుకున్నారు. ఇక వైఎస్ఆర్ వంటి వారు పాదయాత్రతో జనాల వద్దకు వెళ్లి ముఖ్యమంత్రిగా అందలమెక్కారు. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ వంటి వారు సైతం అదే ధోరణితో సీఎం పదవులు పొందగలిగారు. మొన్నటికి మొన్న లోకేష్ సైతం పాదయాత్ర చేసి తండ్రికి వన్నె తెచ్చే పదవికి దగ్గర చేశారు. స్లిమ్ పాలిటిక్స్ తో దేశ రాజకీయాల్ని ఆకట్టుకుంటున్నారు. భవిష్యత్తు సీఎంగా కీర్తి పొందుతున్నారు. అలాంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో పాదాలపై సాగించే నడక సీఎం కిరీట ధారణకు అత్యంత ప్రధాన మార్గంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో అధికారానికి దూరమైన వైసీపీ అధినేత జగన్ మరోమారు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ జనంలోకి రానున్నారు. ఈ మేరకు ఆయన కూడా స్వయంగా ప్రకటించుకున్నారు కూడా. గతంలో చేసిన ప్రజా సంకల్పానికి ఇప్పుడు ఏ పేరుతో మళ్లీ జనంలోకి వస్తారో గాని ఇప్పటికే ఆ పార్టీలో 2029 ఎన్నికల్లో అధికారం వచ్చేసినట్టుగానే ఆనందాలు పంచుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సాగుతున్న జగన్ పర్యటనలకు జనం వచ్చే విధానం అలా ఉందని భావించుకోవచ్చు. రాజన్న బిడ్డ సాగించే మరో పాదయాత్రపై ఇప్పుడు ఆల్ పొలిటికల్ అనలిస్టుల అంచనాలు ప్రకంపనలవుతున్నాయి. దీన్ని ఎదురెదడం కూటమి సర్కార్కు కష్టమేనన్న భావనలు సైతం చర్చలుగా సాగుతున్నాయి. ఈ సందర్భంలో మరీ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ల ప్రత్యామ్నాయం ప్లాన్స్ ఏంటన్నది కూడా ఇప్పుడు జనంలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 ఏళ్ల సమయం కూడా గడవక ముందే వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీలు సమాయత్తం కావడం కొత్త చర్చకు దారితీస్తున్న అంశం. ఇలాంటి పోకడలు బహుశా ఎప్పుడూ ఎదురై ఉండకపోవచ్చు. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రధానమైన చర్చ కాదు, కానీ రచ్చగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. జగన్ చేయబోయే పాదయాత్ర వైపే అందరి కళ్లున్నాయి. ఇప్పుడు 1 కాదు 2 కాదు, ఇప్పటికే చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర ప్రస్థానాన్ని ప్రకటించి అభిమానులను ఉర్రూతలొగిస్తున్నారు. అదే క్రమంలో అనుచర వర్గాన్ని వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. అనేకమైన ప్రసంగాల్లో నెక్స్ట్ అధికారంలోకి రానున్నది మనమే అంటూ ఎడమ చేతిని గాల్లోకి ఊపుతూ చేస్తున్న స్టైలిష్ హావభావాలు జనంతో కేకలు పెట్టించిన సందర్భాలు అనేకం. తాజాగా నిన్నటి పులివెందుల సీన్లో కూడా అధికారంలోకి రాబోతున్నామంటూ జగన్ సంచలన ప్రకటనలు చేసేసుకున్నారు. ఫ్యాన్ పార్టీ అధినేత పక్కా ప్లాన్ ఇలా ఉంటే మరి కూటమి నేతలు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చాలా మంది విశ్లేషకులకు ఎదురవుతున్న అసలు ప్రశ్న. అమరావతి, పోలవరం రోడ్ల నిర్మాణం, క్వాంటమ్ వ్యాలీ వంటి అభివృద్ధి ఫలితాలు విజయాన్ని తెచ్చిపెడతాయా అంటే మాత్రం ఊహించలేం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధితో పాటు మాస్ ఫాలోయింగ్, జనాకర్షణతో ముడిపడి ఉన్నాయనడం నిజమైన సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి కలిసి మరో 30 ఏళ్ల పాటు అధికార రాజకీయాలు చేస్తుందో లేదో గానీ 2029 నాటి ఎన్నికలు మాత్రం యువనేత లోకేష్ కు కీలకమైన పరీక్షగా చెప్పుకుంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటున్నప్పటికీ టీడీపీలో నెక్స్ట్ లెవెల్ సీఎంగా లోకేష్ బాబాయ్ అంటూ ఆ పార్టీ పెద్దలు ముడిపెడుతున్నారు. కాబట్టి ఆ భారమంతా యువగళం సారథిదే అని చెప్పుకోక తప్పదు. జగన్ పాదయాత్రకు సమాయత్తమవుతున్న క్రమంలో టీడీపీ సైతం అంతకు మించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందని తెలుస్తోంది. బాలయ్య కుమార్తె, చంద్రబాబు కోడలు, యువ మంత్రి లోకేష్ సత్యమణి నారా బ్రాహ్మణికి కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కుమార్తె బ్రాహ్మణికి నామకరణం చేసింది అలనాటి సీనియర్ ఎన్టీఆరే. ఆ సెంటిమెంటు నారా నందమూరి ఫ్యామిలీస్ లో బలంగా ఉంది. దాంతోనే రాజకీయాల్లోకి నేరుగా కాకపోయినా ఈసారి జరిగే ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో బ్రహ్మణి అస్త్రాన్ని ప్రయోగించేందుకు టీడీపీ సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ప్రస్తుతానికి బ్రహ్మణి నారా వ్యాపార రంగాల్లో అత్త భువనేశ్వరికి చేదోడువాదోడుగా ఉండి ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. అదే సమయంలో భువనేశ్వరితో పాటు బ్రహ్మణి జనంలోకి వచ్చారు. అప్పట్లో ఆమె మాట్లాడిన తీరు జనాన్ని కట్టిపడేసింది. స్వతహాగా ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన ఆడబిడ్డ కనుక బ్రహ్మణి జనాన్ని ఆకర్షించగలిగారు. స్వచ్ఛమైన తెలుగుతో పాటు వివిధ సందర్భాల్లో ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు కూడా జనానికి దగ్గర చేసింది. ఇలాంటి సందర్భంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి బ్రహ్మణిని 2029 ఎన్నికల అస్త్రంగా జనంలోకి వజ్రాయుధంగా పంపే ఆలోచనకు చంద్రబాబు అండ్ లోకేష్ ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్ ఇదివరకే పాదయాత్రలు చేయడం, అంతేకాకుండా ప్రస్తుతం పాలనా వ్యవహారాల్లో తలమునకలవుతున్న సందర్భంలో ప్రత్యామ్నాయంగా బ్రహ్మణి అస్త్రమే బ్రహ్మాస్త్రంగా టీడీపీ పెద్దలకు కనిపిస్తోంది. అయితే జనంలోకి గతంలో సీనియర్ ఎన్టీఆర్ నిర్వహించిన చైతన్య రథమా లేకపోతే మామ భర్త అనుసరించిన పాదయాత్ర అనే అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల వ్యవహారం మాత్రం అంత ఆషామాషిగా ఉండదని ప్రస్తుత పరిస్థితులు తెలియచేస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే తన అనుచర గణానికి గెలుపు మనదే అంటూ నూరిపోస్తున్నారు. ఇదే సందర్భంలో కూటమి నేతలు సైతం 2047 దాకా విజన్తో కూడిన విజయ పరంపర కొనసాగిస్తామని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. రాజకీయాల్లో అద్భుతాలు ఏ క్షణంలో అయినా జరిగిపోవచ్చు. కాబట్టి భవిష్యత్తు వ్యూహాలు, ఫలితాల కోసం మాత్రమే మనం ఎదురు చూడాల్సి ఉంటుంది.